వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ వ్లాగ్. ఇవాళ అయితే మేము గులాబ్ జామున్ చేయబోతున్నాం. రెసిపీ అయితే చూసేయండి. ముందు గులాబ్ జామ్ ప్యాకెట్ ఎక్కడైనా దొరికింది అడగండి, అది పక్కన పెట్టేసుకుని ముందు షుగర్ తీసుకోండి. అంటే మీరు ఎంత గులాబ్ జామ్ చేస్తున్నారో దాన్ని బట్టి షుగర్ తీసుకోవాలి మీరు. సో తీసుకున్నాక అది ఒక బౌల్లో పెట్టాలి. మనం ఇంకో బౌల్ తీసుకోండి, అందులో వాటర్ పోయాలి. 3 కప్స్ పోయాలి. మేమైతే 3 కప్స్ అంటే దానికి 3 కప్స్ సరిపోయినాయి. దానికి 3 కప్స్ పోసాం. మీకు ఎంత షుగర్ ఉందో దాన్ని బట్టి వాటర్ పోయండి. మేము 3 కప్స్ సరిపోయింది, మాకు 3 కప్స్ పోసాం. ఇంకా దాన్ని హీట్లో పెట్టేసి దాని పక్కన ఉంచండి. మనకు ఇప్పుడు దాంతో పని లేదు అంటే అది సిమ్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసేయండి. మనం తర్వాత పిండి కలుపుకోవడానికి వెళ్దాం. అంటే గులాబ్ జామున్ చేయాలి కదా, పిండి కలుపుకుందాం. ఇక్కడైతే నేను కలుపుతున్నా, మా అమ్మమ్మ వీడియో తీస్తుంది. అట్లా మొత్తం మంచిగా కలిపేసుకున్నాక ఇట్లా టెక్స్చర్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. అంటే మెత్తగా ఉండాలి కదా, మనకి మెత్తగా కావాలి. మాది కొంచెం గట్టిగా అయింది. అది మంచిగా టెక్స్చర్ ఉంది అని టెక్స్చర్ ఉంది అని మీకు ఓకే ఆ టెక్స్చర్ అని అనుకోగానే మీరు ఉండలు చేసుకోండి. ఉండలు మీకు ఎన్ని కావాలంటే అన్ని చేస్తాం. ఉండలు రెడీ అయ్యే టైంలో మీరు వెళ్ళి పాకం చెక్ చేసుకోండి. మా ఉండలు అయితే అయిపోయాయి, ఫాస్ట్గా చేసేసుకున్నాం. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మేమైతే పాకం చూసుకున్నాం, అది ఓకే అని థిక్గా రావాలి మీకు పాకం. ఇప్పుడైతే మేము నూనెలో వేపుతున్నాం. చూడండి, ఇట్లా ఆ ఉండలు అన్నీ అయిపోగానే నూనెలో వేపండి. ఇట్లా చూసారా, ఇట్లా నూనెలో మేము ఇట్లా వేపుతున్నాం. ఇంకో పక్కనైతే మాకు పాకం అయిపోయింది ఆల్రెడీ, చూడొచ్చు మీరు అక్కడ పక్కన పాకం అయితే అయిపోయింది ఆల్రెడీ. ఒకటి వేసాము, ఇంకా పక్కన ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాము. ప్లస్ అక్కడ చూడండి పాకం అయితే అయిపోయింది మాది ఆల్రెడీ. ఒక గులాబ్ జామున్ వేసాము మేము. ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంది, ఇంకో పక్కన అయితే చక్కగా డార్క్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. మేమైతే మొత్తం అయిపోయినాక ఇలాచి దంచి వేసుకుంటున్నాం. అంటే మంచి టేస్ట్ పాడైపోకుండా స్మెల్ కూడా వచ్చిద్ది, సూపర్ స్మెల్ వచ్చిద్ది. అందుకనే మేము వేసుకుంటున్నాం. చూడండి మంచిగా ఎట్లుందో, సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది నిజంగా. చూసారా ఎట్లా ఉందో మొత్తం. అది మాకు అంత మంచిగా రాలేదు, బట్ బాగుంది. మంచిగా రాలేదు అంటే కొన్ని ఇట్లా ఇరిగిపోతున్నాయి, చూసారా. ఓకే అండి, ఇప్పటిదాకా మా పాప పెట్టింది వీడియో వాయిస్ ఇచ్చింది. మా పాప అయితే ఏమైనా తప్పులుంటే క్షమించండి, సారీ అందరికీ. గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది, సూపర్. చూడండి తింటుంది గిన్నెలో పెట్టుకొని. ఓకే, గులాబ్ జామ్ అందరికీ తెలుసు, తెలియంది ఏం కాదు. మేము ఈరోజు చేసుకున్నాము, మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్నాము. అందుకని మీకు కూడా షేర్ చేద్దామనేసి వీడియో అయితే చేశాను. ఇప్పుడు దాకా హేమశ్రీ అనే ఒక పాప వాయిస్ ఇచ్చింది. అందులో మీకేమైనా తప్పులు ఏమైనా ఉంటే సారీ, క్షమించండి అందరూ దయచేసి. గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. తనకి చెప్పడం రాలేదు, నేను ఇస్తాను అనేసి వాయిస్ తనే ఇచ్చింది. సరేలే చెప్తానంటుంది కదా అని నేను కూడా అనుకున్నాను. ఓకే అండి, గులాబ్ జామే కదా, ఎవరికి తెలియంది ఏమీ కాదు. ఓకే, పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే. బాయ్ 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 బాయ్, సీ యూ. అందరికీ మన ఛానల్ సబ్ చేసుకోండి, అందరూ మంచిగా సపోర్ట్ చేయండి.